మాధవ్ గారికి మరి ఈరోజు ఈ అవార్డుని అందించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దల్ని కోరుతూ ఉన్నాం. అవార్డ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్, మ్యూజిక్ ప్లీజ్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఎం మాధవరావు గారు, శ్రీ అభయ సేవా ఫౌండేషన్, ప్రకాశం జిల్లా. కంగ్రాచులేషన్స్ సార్ వన్స్ అగైన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మహా ఏఎన్ఎన్ అవార్డ్స్. నమస్తే అండి. నమస్తే. పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన డాక్టర్ మద్దాళి మాధవరావు. నేను దాదాపు 18 సంవత్సరాలు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధానార్చకులుగా చేస్తూ, ఆ తర్వాత పురోహితులుగా చేస్తూ, అలాగే శ్రీ అభయ కళారాధన సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ మరియు శ్రీ అభయ సేవా ఫౌండేషను, శ్రీ అభయాంజనేయ సంగీత నృత్య కళాశాల, రెండోది ఉచితంగా పిల్లలందరికీ కూడా ఉచితంగా నేర్పామండి. ఇటు సంగీతం అటు నాట్యం. రెండోది సాహిత్యపరంగా దాదాపు 108 మంది కవుల చేత ఒకే వేదిక మీద అందరికీ ఆ యొక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మాది అభయ సేవ ఫౌండేషన్, ఇవన్నీ అభయ సేవ యూత్ ఫోర్స్, మొత్తం ఇవన్నీ సంస్థలన్నీ మా సంస్థ ద్వారా మా అభయాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు, మా తండ్రి గారు మద్దాళి వెంకటేశ్వర రాజమ్మ వారి యొక్క స్ఫూర్తితో మా చీమకుర్తికి ఈ అవార్డు నాకు రావటం కాదండి, మా చీమకుర్తి వచ్చి నేను దాదాపు నాకు 900 అవార్డులు వచ్చాయండి. దాదాపు మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చినాయి. 5 డాక్టరేట్లు ఇచ్చారు. 5 డాక్టరేట్లు ఎక్కడెక్కడంటే మనకి తమిళనాడులో 1-2 ఇచ్చారు, మన హైదరాబాద్లో 2 ఇచ్చారు, రవీంద్ర భారతి త్యాగరాజ్ గాన సభలో. అలాగే ఇతర దేశాల్లో వచ్చింది, మొత్తం 5 డాక్టరేట్లు వచ్చినాయి. అన్ని అవార్డ్స్లో మా అవార్డు తీసుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అసలు ముఖ్యంగా మొట్టమొదటిగా ఎన్ఎన్ మన సంస్థ మరీ మా యొక్క చీమకుర్తి పట్టణానికి వచ్చినాక మాకు ఈ అవార్డు నాకు కాదండి, ఈ అవార్డు మా చీమకుర్తి వచ్చేట్టుగా భావిస్తూ ఎన్ఎన్ వారు ఫౌండేషన్ వారి యొక్క యాజమాన్యానికి, వారందరికి కూడా, స్టాఫ్ అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ, మా చీమకుర్తికి మంచి భవిష్యత్తు, మాకు వాళ్ళకు గౌరవంగా మాకు ఇటువంటి అవార్డు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇది అవార్డు రావటం గొప్పతనం కాదు, అవార్డు రావడంతో పాటు బాధ్యత పెరిగినట్టుగా భావిస్తూ మనం ఇటువంటి సంస్థలు మనకు అభివృద్ధి చెంది మా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు, దేవి ఆశీస్సులు ఎల్లవేళ్ల సంస్థలకు నిర్విఘ్నంగా ముందుకు పోవాలని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను మేడం.